అందరికీ రామ్ రామ్. నా పేరు రీటే నామదేవ్, విలేజ్ దేవపట, మండల్ నార్నూర్, జిల్లా ఆదిలాబాద్. ముఖ్య విషయం ఏమిటంటే, ఎన్నో సంవత్సరాల నుంచి మనం వ్యవసాయం చేస్తున్నాం. పెట్టుబడి కూడా వెళ్ళటం లేదు. కాబట్టి ఈ వీడియో వేయడానికి ఒక కారణం, ఒకటి ఆలోచిస్తే క్రీస్తు పూర్వం 1950 నుంచి 2001 వరకు దాదాపు పంటలన్నీ పండిస్తే కొంచెమైనా మనకు వస్తుండే. కానీ ప్రస్తుతం చూస్తే మాత్రం ప్రతి ఒక్క రైతు అప్పులతో బాధపడుతున్నాడు. దీనికి అనుసరించి మేము ప్రతి ఒక్క రైతు ఇంటికి ఒక కిచెన్ గార్డెన్ తయారు చేసి ఇస్తున్నాం. అది ఆర్గానిక్ అంటారు మన తరపు. కానీ ఆర్గానిక్ అంటే అది కూడా వేరేది అన్నట్టు. మొత్తానికి జీరో బడ్జెట్ అంటారు. మేము కిచెన్ గార్డెన్ జీరో బడ్జెట్తో ఇస్తున్నాం. అది ఎలా ఉంటుందంటే, ఫస్ట్ భూమి టెస్ట్ చేస్తాం. తర్వాత దానికి అనుసరించి భూమికి సంబంధించి ఎరువులు కానీ, పెస్టిసైడ్ కానీ, దీనికి ఏం వాడాలా, అలాగే ఆ పద్ధతిలోనే మేము మన ప్రకృతి నుంచి వచ్చినటువంటి చెట్ల ఆకులతో తయారు చేసినటువంటి మందులు, దానికి ఎఫెక్ట్ ఏముండవు. అలాగే ఆవు పేడతో చేసినటువంటి ఎరువులు ఉంటాయి. తర్వాత పెస్టిసైడ్ రూపంలో అంటే ఆవు గోమూత్రంతో చేసినటువంటి పెస్టిసైడ్ మందులు ఉంటాయి. దానిలో మాత్రం మనకు హానికరమైనటువంటి పదార్థాలు ఏమీ ఉండవు. అలాగే మన భూమిలో ఉన్నటువంటి ఎన్నో కోట్ల బ్యాక్టీరియాస్ను మనం చంపుతున్నాం. ఆ ఎరువులు చంపినటువంటి బ్యాక్టీరియాస్ను తిరిగి మన భూమికి సారవంతంగా చేయాలంటే మనం ఈ పెస్టిసైడ్ మాత్రం తగ్గవలసింది. అందుకు ఒకేసారి ఎవరు దాన్ని అట్లా ఊహించరు. కానీ మేము మాత్రం ఖచ్చితంగా ఒక 5 సంవత్సరాల లోపు ప్రతి ఒక్క రైతుకి 1 ఎకరము అయినా చేపిస్తాం. ఎందుకంటే మనకు అది చేయవలసింది. కాబట్టి అందరూ రైతులు సహకరించగలరని నా యొక్క మనవి చేస్తున్నా. ఎందుకంటే కిచెన్ గార్డెన్ ఇస్తాం. మొత్తానికి ఫస్ట్ 1 గుంట కానీ 2 గుంటలు కానీ కిచెన్ గార్డెన్ ఇస్తాం. ఈ 3 నెలల్లో జూన్ వరకు దాని అనుభవం మీకు వస్తుంది. అప్పుడు 1 ఎకరం మాత్రం వేసి చూడండి. తర్వాత మనం నిజంగానే ఇలా కూడా తీయొచ్చా అని మీకు
ఒక అవగాహన వస్తుంది. తర్వాత జూన్ నుంచి మీరు పంటలు వేసుకోవచ్చు. మీరు ఏమైనా పంట వేసుకోండి, దానికి తీసే బాధ్యత మాదే ఉంటుంది. ఇప్పుడు చూస్తే ఒక ఎకరానికి మన నారు మండలంలో విజిట్ చేసినామున్న ఒక ఎకరానికి పత్తి కుంటన్నర వెళ్తున్నాయని ప్రజలే చెప్తున్నారు, రైతులే చెప్తున్నారు. మరి దానికి సంబంధించినటువంటి మన గవర్నమెంట్ ప్రతి ఒక్క ఊర్లోకి వెళ్తుందో లేదో తెలియదు, కానీ ప్రతి ఒక్క రైతు మాత్రం ఈరోజు బాధలోనే ఉన్నారు. అందుకోసం ఆధ్యాత్మిక ప్రకృతికి వ్యవసాయం అనే సంస్థ మీ ముందుకు వస్తుంది. కాబట్టి మీరు అందరూ సహకరించగలరని ప్రతి ఒక్క రైతునికి నమస్కారం చేస్తున్నాను. అలాగే ఈ వారం లోపట మేము ఎవరికి అయితే ఈ ఏపీవి ఆధ్యాత్మిక ప్రకృతికి వ్యవసాయం చేయగలుగుతారో వారే మాకు సహకరించగలరని మా యొక్క మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇది జీరో బడ్జెట్ ఫార్మింగ్, పెస్టిసైడ్ ఏమీ ఉండవు దీంట్లో. మీకు ధరలు కూడా మంచిగా దొరుకుతాయి. అలాగే వెజిటేబుల్ ఫస్ట్ మొత్తానికి వెజిటేబుల్ ఇస్తాం. టమాటా కానీ, కొత్తిమీర, మనకు ఏదైనా ఇంటికి అవసరం పడతాయి అన్ని కూరగాయలు వేస్తాం. దానికి మాత్రం మీరు ఒక్క ఎకరానికి మొత్తం టెస్ట్ చేస్తాం ముందు. దానికి ఖర్చు 200 రూపాయలు ఉంటాయి. తర్వాత దాంట్లో మీకు ఏమైనా అవసరం ఉంటాయి కదా, తర్వాత కాటన్ కానీ, వెజిటేబుల్స్ కానీ ఏమైనా మీరు వేసుకోవాలంటే మా తరపు నుంచి మేము ఇస్తాం. అందుకే ప్రజెంట్లీగా అంటే కొన్ని ఊర్లో కూడా చేస్తున్నాం. ఇప్పుడు ప్రజెంట్లీ మన నారు మండలంలో ఇవి మన మాంజ్రి కానీ, సింగాపూర్ కానీ, చోరగాం కానీ, దేవపట్ర కానీ, తర్వాత దేవరిగూడ, ఈ ఊర్లకు మాత్రం మేము ఆల్రెడీ వేశాం. ఆ రైతులది కూడా మంచి లాభం పొందిండ్రు. అలాగే మీరు కూడా లాభం పొంది మంచిగా మీరు ఈ అప్పులో ఉండకుండా బయట రావాలని నా యొక్క ఉద్దేశం. ఎవరికైనా ఏమైనా అవసరం ఉంటే ఎప్పుడైనా మీరు ఫోన్ చేయొచ్చు. అందరూ నా ఫోన్ను మీరు యాడ్ చేసుకోవాలని ప్రతి ఒక్క రైతునికి విజ్ఞప్తి చేస్తున్నాం. మీకు పంటకి ఏమైనా రోగాలు వచ్చినా, ఏదైనా మీకు ప్రాబ్లం వచ్చినా ఇమీడియట్లీ మాకు ఫోన్ చేయగలరని, అప్పుడే మీకు 24 గంటల్లో మీకు అక్కడ వచ్చి మీ యొక్క ప్రాబ్లమ్ని సాల్వ్ చేయగలుగుతామని అందరికీ మనవి చేస్తున్నాం. కాబట్టి నా ఫోన్ నంబర్ రాసుకోండి: 63040 73592. మళ్ళీ ఒకసారి చెప్తాను: 63040 73592. ధన్యవాదాలు. అందరికీ రామ్ రామ్.